అమ్మ జయంత్ కుమార్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 మేడం, నమస్తే అండి. నమస్కారం అండి. జయంత్ కుమార్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవును మేడం. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. ఓకే మేడం, చెప్పండి. సెప్టెంబర్ 8, 2001 అవును మేడం. రాత్రి 9:52 హైదరాబాద్ లో పుట్టాడు కదండి? అవును మేడం. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. హలో, నమస్తే అమ్మ. మీ పాదాలకి వందనం తల్లి. చెప్పండి. అమ్మ, మా బాబు ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే 10th క్లాస్ లో మీరు చెప్పి పాటించినందుకు వాటి 9.3 గ్రేడ్ వచ్చిందమ్మా. హాస్టల్ వేసామమ్మా, ఉండట్లేదు, బాగా ఇబ్బంది పడుతున్నాడు, ఇంటి మీద బెంగ పెట్టేసుకున్నాడు, ఇంటికి వచ్చేసానే ఏడుస్తున్నాడు. అంటే అతనికి కొంచెం సెన్సిటివ్ అమ్మ. ఇప్పుడు ఏమిటంటే అష్టమ శని నడుస్తోంది, చంద్ర మహర్దశ కూడా నడుస్తోంది. ఈ చంద్ర మహర్దశ 2017 మే వరకు ఉందమ్మా. అయితే కొంత కౌన్సిలింగ్ ఇచ్చి ఉంచండి, అక్కడ ఏ ఇబ్బంది ఏం లేదు. కొంచెం ఈ సంవత్సరం కొంచెం సెన్సిటివ్గానే ఉంది అతనికి పీరియడ్ కూడా. చంద్ర మహర్దశ మేకి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ మేకి వెళ్ళిపోతుంది. తర్వాత జనవరిలోనేమో ఇతనికి అష్టమ శని కూడా వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి కొంచెం సెటరేట్ అవుతాడు. తర్వాత 2017 నుంచి ఇతనికి కుజ మహర్దశ ప్రారంభం కాబోతోంది. అష్టమాధిపతి దశ, అష్టమ భావంలో కేతుతో కలిసి ఉన్నాడు, శని దృష్టి కలిగి ఉంది కాబట్టి ఎప్పుడైనా చిన్న చిన్న దెబ్బలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అందుకని మీరు స్కంద కవచం అబ్బాయి పేరు మీద రోజు చదవండి. తర్వాత మంగళవారం రోజు అతన్ని తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కానీ శివాలయానికి తీసుకెళ్ళండి. ఆ తర్వాత కుజ జపం ఈ 7 ఏళ్ళు కూడా కుజుడికి జపం చేయించండి. ప్రారంభంలో ఒకసారి మృత్యుంజయ జపం కూడా చేయించండి అమ్మా. భయపడాల్సింది ఏం లేదు కాబట్టి. కానీ ఆ దశ వస్తోంది, అష్టమాధిపతి దశ, శని దృష్టి కూడా ఉంది కాబట్టి కొంత జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్తున్నాను, భయపడకండి. ఓకే, మరి విన్నారు కదండి, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెప్పేసి అంటున్నారండి. మరి మేడం చెప్పిన విధంగానే చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే శనివారం తప్ప మిగతా రోజుల్లో రావి చెట్టు ముట్టుకోకూడదు అంటారు కదా? అయితే రావి పళ్ళు తినచ్చు అంటారమ్మా? రావి పళ్ళు మామూలు పళ్ళలాగా విటమిన్స్ కోసం తినేవి కాదు. వైద్యపరంగా చూస్తే ఏం చెప్తారంటే సంతానానికి అభివృద్ధి చేసేటువంటి శక్తి, గర్భస్థ దోషాన్ని పోగొట్టేటువంటి శక్తి నీకు ఉంది అని చెప్తారు. వైద్య ప్రక్రియలో కూడా దీన్ని కొన్ని ప్రయోగాలు దీంతో చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే రావి పళ్ళు వాటంత అవిగా చెట్టు నుంచి రాలినటువంటి పళ్ళు. దానిలో గింజ ఎంత ఉంటుంది? ఒక ఆవగింజ ఎంత ఉంటుంది. కానీ ఆ గింజతో వృక్షం ఎలా ఉంటుంది? కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది ఆ చెట్టు. అంటే ఆ గింజలో ఉండేటువంటి పటిష్టత అంత గొప్పది. అందుకని ఏం చెప్తారు, విష్ణు స్వరూపం కదా. ఇక్కడ సంతాన గోపాలస్వామి మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణలు చేసి శనివారాలు, అంటే అమా సోమవతి వ్రతం చేస్తున్నటువంటి వాళ్ళే కాకుండా మామూలుగా కూడా శనివారాలు కానీ, లేదా ఒక 108 రోజులు కానీ, లేదా ఒక 40 రోజులు కానీ అలా ప్రదక్షిణలు చేస్తూ రాలినటువంటి రావి పళ్ళని, అంటే చెట్టుకు రాయేసి కొట్టి లాంటి కాకుండా రాలినటువంటి పళ్ళని తెచ్చుకొని దాన్ని నాటు ఆవు పాలల్లో వేసి పట్టిక బెల్లం వేసి విష్ణుమూర్తికి, అంటే గోపాలస్వామికి నివేదన చేసి సంతాన గోపాలస్వామి మంత్రాన్ని చదువుకొని దాన్ని ప్రసాదంగా దంపతులు స్వీకరిస్తే అండం లోపట బలం పెరుగుతుంది. అంటే అండం బలంగా ఉంటే ఏమిటి, సంతానం కలిగే అవకాశం ఏర్పడుతుంది. అది చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. అంటే రావి పళ్ళను దానికోసం తింటారు తప్ప మనం యాపిల్ పండు తిన్నట్టు అరటి పండు తిన్నట్టు కాదు. చాలా మంది అంటూ ఉంటారు కదా, కొన్ని అపోహలో నిజమో తెలియదు కానీ ఆషాఢ మాసంలో అత్తగారు కోడలు కలిసి ఉండకూడదు అని చెప్పేసి అంటారు. కోడలు దూరంగా ఉండాలంటారు, లేదంటే అత్తగారికి హాని జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఏంటంటారు, నిజమా అపోహ? అంటే కొన్ని శాస్త్రీయమైనటువంటి విషయాల్ని ఓపెన్గా చెప్పకుండా ఇలాంటి నియమాన్ని పెడుతూ ఉంటారు. ఇక్కడ ఏమిటంటే అల్లుడు గారు అత్తవారింటికి వెళ్ళకూడదు. అక్కడ కూడా అత్త అల్లుడు ఒక కోడలే కాదు. ఇక్కడికి వస్తేనేమో అత్త కోడలు ఒక దగ్గర ఉండకూడదు. అంటే అత్త కోడలు అనగానే భయపడిపోతారనమాట. ఏమైనా ఈ కోడలు ఇక్కడ ఉండటం వల్ల ఏమైనా నాకు హాని జరుగుతుందా అనేటువంటి భయం కూడా వీళ్ళకి ఉంటూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఏం చేస్తారు, మొదటి సంవత్సరమే దీన్ని పాటిస్తూ ఉన్నారు. తర్వాత సంవత్సరాలు పాటించడం కుదరదు కాబట్టి ఏం చేస్తారు, పుట్టింటికి వెళ్ళిపోవాలి. కొత్త కోడలు ఆషాఢ మాసం అత్తవారింట్లో ఉండకూడదని పుట్టింటికి పంపించేస్తారు. ఆ తర్వాత సంసారంలో స్థిరపడిన తర్వాత ప్రతి సంవత్సరం పోలేరు కదా. అసలు నిజానికి అందరూ దీనికి అంతరార్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని మాత్రం అందరూ గమనించాలి. ఇక్కడ అత్తా కోడలు, అత్త అల్లుడు ఒకే ఇంట్లో ఉండటం వలన వచ్చేటువంటి నష్టం ఏమాత్రమూ లేదు. చాలామంది లోపాయికారిగా ఏం చేస్తూ ఉంటారే, తప్పనిసరి పరిస్థితిలో ఇంట్లో నుంచి లేచి వచ్చి పెళ్లి చేసుకోవడమో, లవ్ మ్యారేజో, లేదా కొన్ని అననుకూల కారణాల వలన అమ్మాయి పుట్టింటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉందనుకోండి, అత్తగారు ఒక గుమ్మం నుంచి కోడలు మరో గుమ్మం నుంచి దాటుతూ ఉంటారంటే ఒకే గడప దాటకూడదు అనే ఒక మూఢనమ్మకంతో. అలా కాకుండా కొన్ని చోట్ల ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళిద్దరూ వేరు కాపురం పెట్టి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు జ్యేష్ఠ మాసంలోనే, నేను ఆషాఢం రాకుండానే.
ఎందుకంటే ఈ అత్తగారి బెడద అక్కర్లేదని చెప్పేసి వీడిద్దరు జామని ఏ హనీమూన్కి వెళ్ళటమో లేకపోతే వేరే కాపురం పెట్టి వేరే చోట ఉండటమో చేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఏది నిషేధమో దాన్ని పాటించకుండా దానికి పైన వచ్చినటువంటి పై మెరుగులుగా చెప్పేటువంటి వాటిని మాత్రమే అందరూ పాటిస్తూ ఉన్నారు. అత్తగారులకి వచ్చే హాని ఏమీ లేదు, కోడలికి వచ్చే హాని ఏమీ లేదు. దీనివల్ల కష్ట నష్టాలు కానీ, డబ్బుల నష్టాలు కానీ, అనారోగ్యం కానీ, ఏదో శని నెత్తి మీద కూర్చొని జరగకూడనటువంటి సంఘటనలు జరగటం కానీ ఇలాంటివి ఏవీ జరగవు. ఇవన్నీ అపోహలు, మూఢనమ్మకాలు. అయితే ఆషాఢ మాసంలో అత్తవారింట్లో ఉండకూడదు అని చెప్పడానికి మూల కారణం ఏమిటంటే ఇక్కడ ఆషాఢ మాసంలో దంపతులు కలిసి ఉండకూడదు, తద్వారా వచ్చేటువంటి సంతానం బాగుండదు అనేటువంటి విషయం. అందుకని చెప్పేసి ఆ ఇద్దరిని దూరం, మొదటి సంవత్సరం కదా, అందుకని వాళ్ళని దూరం పెట్టడమే మంచిది. ఒకే దగ్గర ఉన్నా కూడా వాళ్ళకి బలహీనతల వల్ల ఇబ్బంది కలగచ్చు, తద్వారా పుట్టేటువంటి సంతానానికి ఇబ్బంది కలగచ్చు అని చెప్పేసి మొదటి సంవత్సరం అయితే వాళ్ళని తప్పనిసరిగా దూరమే పెట్టాలి అన్నట్టుగా ఉంటారు. ఆ తర్వాత ఏమిటంటే సంసారంలో స్థిరపడిన తర్వాత దానిలోని అంతరార్థాలు తెలిసిన తర్వాత ఒక్క మొదటి సంవత్సరం దూరం ఉంటే సరిపోతుంది ఆ సంతానం అంటే, మరి వీళ్ళకి జీవితాంతం కలిసే ఉంటారు కదా. అయితే మొదటి సంవత్సరం దూరంగా ఉండటం కష్టం కాబట్టి వీళ్ళని దూరం పెట్టడం, ఆ తర్వాత దాని అంతరార్థం తెలుసుకుని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటించడం ఆ నెల రోజులు. ఎందుకు అంటే ఇది సంతానానికి మంచిది కాదు అని చెప్పడమే తప్ప అత్తకి కోడలికి అత్తకి అల్లుడికి వచ్చే కష్ట నష్టాలు ఏవీ ఉండవు. ఓకే, అలాగే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అంటారమ్మా, ఎందుకని? అంటే సాంప్రదాయ సిద్ధంగా ఏం చెప్తారంటే కాళ్ళకి చేతులకి పెట్టుకుని అవి పండితే సౌభాగ్యప్రదమైనటువంటిది గోరింటాకు అనేటువంటిది ఉంది. ఎందుకంటే మనం శుభకార్యాలు జరిగినప్పుడు పెళ్లి కూతురికి కానీ పుట్టినరోజు పండగలప్పుడు కానీ చక్కగా ఈ గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు, అంటే శుభ సంకేతంగా పెట్టుకుంటూ ఉంటారు. అందుకని ఆషాఢ మాసంలో కూడా పెట్టుకోవాలి. అయితే ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి? ప్రతి నెల పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ చూడండి, ఏ సందర్భాల్లో పెట్టుకుంటున్నాం మనం, శుభాలు ఎప్పుడు జరిగినా పెట్టుకుంటూ ఉన్నాం. కాకపోతే ఈ రోజుల్లో వచ్చేది ఏదైనా కూడా ఒక దుష్ట సాంప్రదాయంగా మారిపోతుంది. ఎక్కడ పెట్టుకోవాలో పెట్టుకోకుండా మిగతా చోట్ల మాత్రమే పెట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఇది దేనికి పెట్టుకోవాలి, ఆషాఢ మాసం ఎందుకు చెప్తున్నారు? పూర్వకాలం ఇప్పుడులాగా ఇళ్లలో చెప్పులు వేసుకుని తిరిగేటువంటి కల్చర్ పూర్వకాలంలో ఉండేది కాదు. చెప్పులు లేకుండానే నడిచేవాళ్ళు, వీధుల్లో కూడా నడుస్తూ ఉండేవాళ్ళు, వ్యవసాయం పనులు చేస్తూ ఉండేవాళ్ళు, తోటలలో పనులు చేస్తూ ఉండేవాళ్ళు, నీళ్ళ దగ్గర పనులు చేస్తూ ఉండేవాళ్ళు ఆడవాళ్ళు. అందుకని చెప్పేసి ఆషాఢ మాసంలో ఏమవుతుంది, నీటి తేమకి అలా తేమ మీద నడవటం వల్ల కాళ్ళు పగుళ్ళు వచ్చేసి సూక్ష్మక్రిములు మట్టి ద్వారా ఆ పగుళ్ళ ద్వారా లోపలికి పోయి రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని, అలా రాకుండా ఉండడం కోసం ఈ గోరింటాకు పెట్టుకుంటే దీనికి హీలింగ్ శక్తిను, పురుగుల్ని క్రిముల్ని లోపలికి రాకుండా ఆపేటువంటి శక్తి దీనికి ఉంది అని చెప్పేసి ఆషాఢ మాసం వర్షాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి అరికాళ్ళకి దట్టంగా పెట్టుకోవాలి, పారాణిలాగా పెట్టుకోవాలి అంటారు. పారాణిలాగా ఏమిటి, ఎక్కడ పగుళ్ళు వస్తాయి, అవునవును, అందుకని ఆ ప్రదేశంలోనే మనం పారాణిలాగా పెట్టుకుంటూ ఉంటాం. అలా పెట్టుకుంటే ఆ పగుళ్ళని హీల్ చేసేటువంటి గుణం దానిలో చూడండి. అసలు గోరింటాకు పెట్టుకున్న కొన్ని రోజుల దాకా దాని వాసన పోదు, మీరు ఏం వేసి కడిగినా కూడా ఆ వాసన ఉన్నంత వరకు సూక్ష్మ క్రిములు బ్యాక్టీరియా లాంటివి ఆ పగుళ్ళ ద్వారా లోపలికి వెళ్లకుండా ఆపగలిగే శక్తి దానికి ఉంటుంది. దీనికి ఏం పేరు, గోరింటాకు. ఎందుకు గోరింటాకు అని పేరు వచ్చింది? గోర్లకి చాలా మంచిది. ఎలా, గోర్లకి పుచ్చిపోకుండా అది కాపాడుతుంది. కొంతమంది గోర్లు చూడండి మెలికలు తిరిగిపోయి ఉంటాయి, పుచ్చిపోయి ఉంటాయి, అలాంటి పుచ్చులు రాకుండా కాపాడే శక్తి గోరింటాకుకుంది. అయితే మన కల్చర్ ఆధునిక యుగంలో ఎలా మారిపోయిందంటే గోళ్ళకి మాత్రం నెయిల్ పాలిష్ చేసుకుంటాం, కాళ్ళ గోళ్ళకి చేతి గోళ్ళకి మంచి నెయిల్ పాలిష్ చేసుకుంటాం, కానీ మోచేతి వరకు గోరింటాకు పెట్టుకుంటాం. అంటే ఏమిటంటే అది ఏదో చాలా రకాల డిజైన్స్, అసలు నిజానికి గోరింటాకు కంటే దానిలో వేసే కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. పెట్టుకోవడం అది తర్వాత కొన్ని రోజులకు ఊడిపోతే మచ్చలు పడిన శరీరంలాగా మచ్చలుగా చర్మం తయారవ్వడం, చూడ్డానికి అసహ్యంగా కనపడడం లాంటిది కూడా ఉంటూ ఉంటుంది. ఎక్కడ పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, దాని ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. మనకి కెమికల్స్ కలిపి రంగు కోసం, సన్నపు డిజైన్స్ కోసం పెట్టుకునేటువంటిది కాదు గోరింటాకు. చక్కగా ఆకు రుబ్బేసి మొత్తం పులిమేసి ఐకాలంతా కూడా పెట్టుకోండి, పారాణిలాగా పెట్టుకోండి, గోళ్ళకి పెట్టుకోండి. నెయిల్ పాలిష్ వేసుకున్నంత మాత్రాన గోళ్ళు రక్షించబడవు. ఇది రక్షణ కోసం ఏర్పడినటువంటిది. మనకి పూర్వం అయితే గోరింట నూనె అని దొరుకుతూ ఉండేది. గోరింట నూనెకి ఏమిటంటే ఎక్కడైనా మీరు ప్రత్యేకంగా చూడండి, కట్ అయితే అక్కడ మనకి మామూలుగా ఒక పేపర్ చిరిగింది, గమ్మేస్తే ఎలా అతుక్కుంటుంది, ఈ గోరింట నూనె కట్ అయిన చోట పెట్టగానే వెంటనే అలా చర్మం అతుక్కుంటుంది, వెంటనే విదిన్ సెకండ్స్. నేను చూశాను.
అంటే గోరింటకి హీల్ చేసే గుణం అంత గొప్పగా ఉంది. అందుకని దీన్ని ఆషాఢ మాసంలో తప్పనిసరిగా పెట్టుకోవాలి అంటారు. ఓకే.